విశాఖలో గుగులొచ్చిందంటే కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? ఆ రోజున సుందర్ పిచాయ్ ఫోన్‌లో మాట్లాడింది లోకేష్‌తోను, చంద్రబాబుతో గాదు. నరేంద్ర మోడీతో. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించినటువంటి అంశం. అంతకుముందు అదానీకి ఇక్కడ జగన్ టైంలో భూమిస్తే, అదానీ గూగుల్‌తో టై అప్ కేంద్రం ప్లాన్ చేసి పెట్టింది. అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆ సమయంలో వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. గుడ్. బానే ఉంది. అట్లాగే అక్కడ విశాఖపట్నంలో ఏదైనా జరుగుతుంటే ఆ గ్రోత్ అంతా వీళ్ళదే. తెలుగుదేశందే. అదే అమరావతిలో గ్రోత్ జరుగుతుంటే తెలుగుదేశానిది. జరక్కపోతే ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వానిది. ఈ వార్తలు బిగినైపోయినాయి. ఇక భారతీయ జనతా పార్టీని విషవలయంలోకి లాగడం ప్రారంభించారు. ఈనాడు రాసుకొచ్చినటువంటి లెక్క చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధి అన్నది జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న అంశమని తమిళనాడు ఎంపీ ఏఐఏడీఎంకే తమ్మిదూర నేతృత్వంలో రాజ్యసభ హామీల కమిటీ పేర్కొంది. దీని నిర్మాణానికి కేంద్రం తొలుత హామీ ఇచ్చిన